Vega Jewelers, a luxury bridal jewelry exhibition and sale 22nd and 23rd November, Fortune Kansas Hotel, Tata Nagar, Tirupati. అందరూ ఆశ్చర్యపోయింది ఏంటంటే ఇది అంటే కులాలకి మతాలకి అతీతంగా మనకి జెమిమా రాడ్రిక్స్ మీరు చూసుంటారు, మన మహిళా క్రికెటర్, చిన్నపిల్ల యాక్చువల్లీ. అమ్మాయి అంత అసలు ఏ విధమైన దాపరికం హోల్డింగ్ బ్యాక్ లేకుండా బయటకు వచ్చి నేను ఆడడానికి దేవుడు నాకు సహకరించి నన్ను బ్లెస్ చేసి జరిగింది. అంతకు ముందే తనకు ఒక ప్రేయర్ జరిగిందని విన్నాం. తను జరిగి ఆ బ్లెస్సింగ్స్ అన్ని కూడా పనికొచ్చాయని చెప్పి. ఈ ఎక్స్పీరియన్స్ ని మీరు ఎలా చూస్తారు దివ్యవాణి గారు? మీరు అంత స్ట్రాంగ్ ఫెయిత్ ఉన్న వ్యక్తి కాబట్టి అడుగుతున్నాను. అండ్ ముందుగా మన సుమన్ టీవీ తరపు నుంచి జెమిమాకి మై హార్టీ కంగ్రాట్స్ చెప్తున్నానండి. ఎందుకంటే ఇది భారతదేశం మొత్తం గర్వించదగినటువంటి సమయం. అవును, జనరల్ గా మనకి ఇంతకు ముందు క్రికెట్ అని అంటే సచిన్ టెండూల్కరో, సునీల్ గవాస్కరో, రవి శాస్త్రి గారు, అజరుద్దీన్ గారు ఇలా గుర్తుకొచ్చేవాళ్ళు. ఒక లేడీస్, అందులో ఆ అమ్మాయి వయసు చిన్న వయసు, ఇంకా తన జీవితంలో ప్రపంచంలో చూడకుండా. సో అందులో పోటీ ఎవరితో అంటే ఆషామాషే కదా, ఒక ఆస్ట్రేలియాతో వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉంటారు, వాళ్ళ కొట్టిన స్కోర్ కానీ. సో దానిని కవర్ చేస్తూ ఆడి విన్ చేయటం అనేది ఈరోజు ఒక స్త్రీలుగా మన ముందు జనరేషన్ కానీ, రాబోయే జనరేషన్ కానీ, ఇప్పుడున్న జనరేషన్కి కానీ ఆమె ఒక గర్వించదగినటువంటి ఒక ఏమనాలి, మహిళ అనాలా, శ్రీమూర్తి అనాలా, అంత ఏజ్ కూడా లేదు ఆ అమ్మాయి. పాపం ఇప్పుడు జస్ట్ ఇది విన్ అయినాక నేను చూస్తున్నాను హూ ఇస్ జెమిమా అని చెప్పని వస్తున్న వాటిని బట్టి. సో ఫస్ట్గా అమ్మాయిని మనం అప్రిషియేట్ చేయాలండి. 100%. యా, అండ్ విమర్శించే వాళ్ళు ఇప్పుడు తప్పేంటండి? ఈరోజు మీరు నాకు ఎప్పుడో 1 year బ్యాక్ మిమ్మల్ని కలిసి మనం ఒక ఇంటర్వ్యూ చేసాం. సో అప్పుడు ఏదో మీ మీద ఉన్న ఒక ప్రేమను బట్టి మా స్వప్న గారికి నేను ఒకటి చెయ్యాలి అని అనుకున్నాను. మీ టైము, మన ఇల్లు అడ్రస్ పక్కనే ఉంటాం, మేబీ మీరు మేము శాంతినగర్ కాలనీ మన. కానీ మీ బిజీ షెడ్యూల్, నా బిజీ షెడ్యూల్ కలవలేకపోయాం. అవును, కానీ ఈరోజు మళ్ళీ మిమ్మల్ని కలుస్తారంటే నేను గుర్తు పెట్టుకొని తీసుకొచ్చాను. దట్ ఈస్ వాట్ లవ్ అండ్ బాండేజ్. ఆఫ్ కోర్స్. అలానే మనం ఒకటి ప్రార్థన చేసుకున్నప్పుడు ఏ రిలీజ్ అయినా కానీ, రిలీజ్ అయిన ఏదైనా కూడా, లైక్ హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, లేకపోతే నాస్తికుడైనా సరే, ఎంతోమంది నాస్తికులు ఉన్నారు, కృతజ్ఞత చెప్పడం అనేది ఎప్పుడు తప్పు కాదు, అస్సలు కాదు. సో చాలా మంచి విషయం అది. యా, ఆ అమ్మాయి ఏం చెప్పింది, ఫస్ట్ తన దేవుడినే అనుకుంది. ఈరోజు నేనున్నానండి యుఎస్ఏ నుంచి, మా పిల్లలు కాల్ చేస్తారు, మాట్లాడి అంతైనాక ఫస్ట్ మీరు ఎక్కడైనా బయటికి వెళ్ళేటప్పుడు బీ ప్రేయర్ అండ్ వెళ్ళండి బయటికి. ఇంటికి వచ్చి పడుకోబోయే ముందు దేవునికి థ్యాంక్స్ చెప్పి పడుకోండి. ఈ రోజు మీరు అడిగారు ఎలా దివ్యవాణి గారు మీరు ఇలానే ఉన్నారు అని అంటే, నేను ఏమై ఉన్నానో అది కేవలం దేవుని కృప అని నేను అనుకుంటాను, నా స్వశక్తి నాయదని నేను అనుకోను. అలానే ఆ అమ్మాయి గురించి ఇప్పుడు మనం వింటున్నప్పుడు తను పడిన అవమానాలు, యాక్చువల్లీ చిన్నగా ఆడతా పాడుతూ ఉండేటువంటి వయసు, అండ్ తల్లిదండ్రులు నేర్పిన పద్ధతులు, అమ్మాయికి ఒక ఫెయిత్ఫుల్ వాక్, మేబీ అది ఎవరైనా కానివ్వండి. అవును. సో అది ట్రాక్ తప్పకుండా తను గర్వించలేదు, ఇది అంతా నా శక్తి, నేను కొట్టాను అని అనలేదు ఆ అమ్మాయి. ఫస్ట్ దేవుడు నాకు ఇచ్చాడు అంటే, నేను యాక్చువల్లీ ఆ మ్యాచ్ చూడలేదు, తను పడిన టెన్షన్, 124 runs, తనకున్న బాడీ స్ట్రెంగ్త్ ను బట్టి ఎంత టెన్షన్ ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళు ఛాలెంజింగ్ గా అక్కడ అంత 134 ఎంతో వాళ్ళు కొట్టి చూపించినప్పుడు, చిన్న ఏజ్ లో తను టెన్షన్, తను ఫెయిత్ఫుల్ ఉన్నప్పుడు కనీసం అంత మాత్రం కూడా వాక్ స్వతంత్రత లేదా? విమర్శించే వాళ్ళు ఉండాలి. తను అసలు అదే చెప్పాను, ఏమాత్రం హోల్డింగ్ బ్యాక్ లేకుండా తను అంత స్వచ్ఛమైన మనసుతో ఓపెన్ గా చెప్పింది. తను ఫస్ట్ తను ఎవరికి చెప్పింది? దేవుడికి తను థ్యాంక్స్ చెప్పింది, తర్వాత తన పేరెంట్స్ ని జ్ఞాపకం చేసుకుంది, ఆ తర్వాత తన కోచ్ని అన్నది. తప్పేంటండి అందులో? అలా అనుకుంటే ఈ రోజు చాలా అసలు నిజంగా ఈ ఆర్ఎస్ఎస్ అది ఇది అని రాంగ్ గా మాట్లాడుతున్నారు, కానీ ట్రూ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలని బైబిల్కి చాలా దగ్గరగా ఉంటాయండి నేను విన్నదాన్ని బట్టి. నిజంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు కొంతమంది పొలిటికల్ స్వార్థంతో, కొంతమంది అది ఏంటంటే ఏదో ఒకటి విమర్శించాలని, కానీ ఇన్నరు అలా విమర్శించిన వాళ్ళకి జరిగేవన్నీ జరుగుతూ ఉంటాయి. బ్యాకప్ నుంచి మనీనో లేకపోతే వాళ్ళ పనుల సపోర్ట్, దీనికని కొంతమంది ఉండి చేసేది తప్పించి నిజంగా మనసులో మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరు దాని. ఆర్ఎస్ఎస్ ఎప్పుడు సేవ, దేశం, దేశాన్ని కమిట్మెంట్, క్రమశిక్షణకి మారుపేరన్న సంస్థ. అంటే తొలుత మీరు అన్నట్టుగా ఫస్ట్లో అది మూలాలు అలాగే ఉన్నాయి. మీరు అన్నట్టు కాలక్రమంలో ఆఫ్ కోర్స్ రకరకాల
వాయిస్లు వచ్చేసాయి ఆర్ఎస్ఎస్ పేరు మీద. ఎస్, అవును. అసలు So, నిజమైన వాళ్ళు ఆర్ఎస్ఎస్ విమర్శించగా సిద్ధాంతాలు చూసారా? అలా ఉండవండి. నేను విన్నది, నేను ఆ మధ్య మా బెస్ట్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ద్వారా ఒక ఆర్ఎస్ఎస్ వ్యక్తిని కలిసినప్పుడు, ఏంటండి ఇలా క్రైస్తవులు అంటే చంపేస్తారు, నరికేస్తారు, దేశాలు వదిలిపెట్టిపోవాలంటారు, మైనారిటీస్ అంటే ఇట్లా వెళ్ళిపోవాలి అని అంటారు. భారతదేశం నా హక్కు అండి, ఈ గడ్డ మీద దేవుడు నాకు జన్మనిచ్చాడు. ఇంకా ఎక్కువ మాట్లాడారంటే బయట దేశపు దేవుడిని ఇక్కడ ఎందుకు తీసుకొస్తారమ్మని మూర్ఖత్వపు మాటలు మాట్లాడుతున్నారు. బైబుల్లో ఎక్కడ ఆయన నేను ఒక రిలీజియన్ కి చెందిన దేవుడని చెప్పలేదండి. యాక్చువల్లీ నేను పాస్టర్స్ అందరికీ కూడా నా ప్రతి ఇంటర్వ్యూలో చెప్తాను, ఈరోజు మేము చౌదరీసు, నేను పుట్టిందంతా ఈ హిందూ బ్యాక్గ్రౌండ్లో పెరిగాను. నేను కొన్ని నాకు అనుకోని సంఘటనలు నాకు నా బిడ్డ ద్వారా జరిగినాయి. అండ్ ఐ స్టార్టెడ్ రీడ్ బైబుల్. దాంట్లో ఉన్న సత్యం ఏంటి? సత్యం వేరు, సర్వసత్యం వేరండి. సత్యం వేరు, సర్వసత్యం వేరు. దాంట్లోకి వెళ్ళటానికి దేవుడు వాక్యం నన్ను పట్టుకుంది. మా ఇంట్లో మా అమ్మలు ఒప్పుకోలేదో, నాన్నలు ఒప్పుకోలేదో, మా వారు ఒప్పుకోలేదో. ఇప్పుడు మీరున్నారు స్వప్న గారు, మీకు స్వీట్ అంటే ఇష్టము లేదు, మీకు ఇలా జర్నలిజం చేయటం ఇష్టము, మీకు దిస్ ఈజ్ యువర్ ప్యాషన్. మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా వచ్చి 1000 కత్తులు అడ్డు పెడితే మీరు ఆగుతారా? నా ధర్మం నేను చేసుకోవటం తప్పేంటి అని. అసలు ఎవరి ధర్మం వాళ్ళు పాటించేది రాజ్యాంగం కూడా ఇచ్చిన హక్కు. అలానే నా స్వతంత్రత నా హృదయాన్ని ఒకటి తాకింది అన్నప్పుడు దాన్ని విమర్శించటం ఎందుకు అనేది నేను, అది ఖచ్చితంగా మీరు ఒక టైంలో చెప్పారు కూడా, మీరు సుప్రభాతం వినేవారు చిన్నప్పుడు. అలాంటి వాతావరణంలో మీరు సుప్రభాతం మొత్తం అప్పచెప్పారు ఆ రోజు మీరు. అవును. అలాంటిది మీలో అంత మార్పు వచ్చింది. అండ్ ఇక్కడ మీరు అన్నట్టు జమీమా రాడ్రిగ్స్ అనే అమ్మాయి తన స్వచ్ఛమైన మనసుతో, కల్మషం లేకుండా, అంతా నేను నాది అని అనుకోకుండా, అన్ని మతాలు అవే చెప్తాయి, అహంకారం పక్కన పెట్టు అంటే ఒక అతీతమైన ఒక శక్తి నడిపిస్తోందని అన్ని ధర్మాలు అవే చెప్తాయి. అది పాటించినట్లే కదా అమ్మాయి. అవును. ఇప్పుడు మిగతా రిలీజన్స్ కూడా, అది పొలిటికల్ కానీ లేదంటే స్పోర్ట్స్ లో కానీ అనేక మంది వాళ్ళ దానికి చెప్పిన మనం అనేక సందర్భాలు చూసాం మనం. అవును. కానీ ఇది అసలు భారతదేశం చరిత్రలో గర్వించదగిన ఘట్టాన్ని ఇలా రాంగ్ రూట్ లో పట్టించడం ఖండించాలి. గవర్నమెంట్స్ కూడా అటువంటి సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ ని వాళ్ళకి కఠినంగా శిక్ష వేయాలండి. కాదు దివ్యవాణి గారు, నిజంగా ఈ మధ్య ఎలా అయిపోయిందంటేనండి, ఎవరైనా బూతులు పెట్టడానికి కూడా భయపడ్డం లేదు, బూతులు రాయడానికి కామెంట్స్ లో కానీ ట్రోల్స్ లో. దానికి ఏంటి పరిష్కారం? దానికి ఏంటి పరిష్కారం అంటే ఇది గవర్నమెంట్స్ లోనే రావాలండి. అవి సోషల్ మీడియాలో పెట్టేటప్పుడు డెఫినెట్ గా దానిని ఖండించాలి. అటువంటి వాళ్ళకి ఆ సోషల్ మీడియాలో మళ్ళీ రైట్స్ ఇవ్వకూడదు. వాళ్ళ ఇష్టానికి, ఇప్పుడు ఎవరు పర్సనల్ లైఫ్స్ వాళ్ళకు ఉంటే, మంచి ఉంటే మంచి మాట్లాడు, విమర్శించాలంటే సంస్కారమైన విమర్శనలో ఎప్పుడు తప్పు ఉండదు. అవును. అంతేగాని వాళ్ళని నొచ్చుకునే విధంగా, వాళ్ళని డిప్రెషన్ కి తీసుకెళ్లే విధంగా, ఇంకా స్ట్రాంగ్ పర్సన్స్ మన లేడీస్ కాబట్టి తట్టుకుంటున్నారండి. లేదా కొంతమంది సూసైడ్లు చేసుకుని రేపు ఆ పాపం వీళ్ళ ఒళ్ళుల్లో 1000 తరాల వరకు దేవుడు వేస్తాడు. ఈ రోజు ఆ అమ్మాయిని ఎవరైతే విమర్శించారో, ఫ్రాంక్ గా చెప్తున్నానండి, బోత్ సైడ్స్ చెడు ఉన్నారు. ఇప్పుడు ఈ మాట్లాడే వాళ్ళు, మొన్న మధ్య బాంబేలో ఒక డాక్టర్ ని రేప్ జరిగింది. ఓకే, ఆ అమ్మాయి వెనకాల పెద్ద పెద్ద హస్తాలు ఉన్నాయి అన్నారని ఆ తల్లిదండ్రులు, కోల్కతానా మీరు చెప్పేది? కలకత్తా. అప్పుడు మీరు కూడా ఆ టైంలో, మన ఇంటర్వ్యూ టైంలో జరిగింది. ఈ రోజు 1 year అయిపోయింది. దాని గురించి మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారు? అవి మాట్లాడరు, ఇలాంటి మాట్లాడతారు. ఈ మన ధర్మస్థలాలో పెద్ద న్యూస్ వచ్చింది, తవ్వుతూనే ఉన్నారు, ఈ కెమెరాలు వెళ్ళి, డ్రోన్లు వెళ్ళి, ఇంతమంది శవాలు ఉన్నాయని. దాని గురించి మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సో అటు ఇటు రెండు ఉన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.